ఆయన వాడుకోవచ్చు. ఆయన ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది అనుకో 1 డేలో ఫేమస్ చేస్తాం. మళ్ళీ ఎట్లా అంటే వైజాగ్ సత్య గారు ఆయనతో తిరిగారు, ఆయనతో అన్ని చేశారు కదా. వాళ్ళందరూ చేసేది వేరు, బషీర్ మాస్టర్ చేసేది వేరు. ఓకే, బషీర్ మాస్టర్ ఒక దగ్గరికి పోయినంటే కథమే. అది ఎట్లాంటి జీవితం వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కొంచెం మంచి పేరు వస్తుంది, పైకి లేస్తారు. ఇప్పుడు కుర్చీ తాత నా దగ్గరికి వస్తే ఫస్ట్ వీడియో ఒక్కటి చాలు 5,000 పెట్టి BMW కార్ రెంట్కి తీసుకుంటారు. అర్ధగంటకి 5,000కి అర్ధగంటకి ఇస్తారు. మంచిగా సూట్ రెంట్కి తీసుకోవటం, మంచిగా ఆయనకు తెల్లగా మంచిగా గడ్డం వేసి సుట్టబెట్టి మంచి సూట్లు వేసి కార్లో దిగితే BMW వెనక గొడుగు పట్టుకొని నడవాలి అంతే. ఓకే, పిచ్చ వైరల్. మరి ఇంత పేరు వచ్చింది ఆయనకి, ఇంత వచ్చింది, మరి ఆయన ఎందుకు అట్లా అయిపోయారు? అంటే కొంతమంది నోటి వాళ్ళు చెడగొట్టుకుంటారు, కొంతమంది ఏంటంటే అదృష్టాన్ని కావాలని పోగొట్టుకుంటారు. ఆయనకు నోటి ఎక్కువ. ఎందుకంటే మనం ఫస్ట్ ఒకటి మాట్లాడేటప్పుడు మన దగ్గర ఎంత ఉంది, మనం ఏంటి ఆలోచించాలి. నీకు తినడానికి తిండి లేదు, టీకి టికానే లేదు, నోటికి ఇది పడితే అది మాట్లాడితే అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ బాబాయ్ మంచోడు, చాలా మా ఇంటికి కూడా వచ్చాడు. ఆయనని మాట్లాడిస్తుర్రా, ఆయన మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు కుర్చీ తాత మంచోడు కాదంటలే, కానీ ఆయన కొంతమంది చెప్పిన మాటలు నేను నోటికి వచ్చినట్టు మాట్లాడుతారా, లేదా ఆయన రోజులకు తరబడి అట్లానే కృష్ణకాంత్ పార్కులో అక్కడే పార్క్ దగ్గరే ఉంటున్నారు, మరి అక్కడే ఉంటారు, తాగి అక్కడే పడుకోవడం, మరి ఫ్యామిలీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే అది మొత్తం వైజాగ్ సత్య గారికి తెలుసు, ఎందుకంటే ఆయన వాళ్ళతో బాగా క్లోజ్ ఉంటాడు. కానీ కొంచెం ఏదైనా కుర్చీ తాతని నాకు బాగా లేపాలని కోరిక ఉంటుంది. మా ఇంటికి కూడా వచ్చాడు, మా ఇంట్లో అన్నం కూడా తిన్నాడు, మేము అందరం కలిసి. కేవలం మాటల వల్లే పోగొట్టుకుంటున్నాడు అంతే. ఒకవేళ ఆయన మాట తీరు మంచిగా ఉండి ఆయనకంటే ఒక చిన్న ఫోన్ అయినా యూజ్ చేస్తుంటే ఇప్పుడు ఒక 2 లక్షలను సంపాదించుకున్నాడా? 2 లక్షలు ఏంటండి, మంచి ట్రెండింగ్ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉన్నంత వరకు ఆయన ఉంటూనే ఉంటాడు. తెలుగులో కూడా హైయెస్ట్ వ్యూస్ ఉన్న సాంగ్ అదే యూట్యూబ్ లో. పాట అది కుర్చీ మడత పెట్టి సాంగ్ మామూలు సాంగ్ కాదు, అది బాగుంటుంది, ఫుల్ మాస్ బీట్.